అయితే సమ్మరు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ తో ఉంది. ఇక్కడ కర్నూలు రోడ్డు, ఒంగోలు కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ కింద సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ కర్నూలు ఉచిత మజ్జిగ పథకం అయితే ఇస్తున్నారు అనమాట. విరివిడిగా గత 20 రోజుల నుంచి అయితే పేద ప్రజలకి, అలాగే పేద ప్రజలే కాదు ఎవరైతే ఎండబెట్ట తగిలి వచ్చే వాళ్ళందరికీ ఉచితంగా మజ్జిగ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అయితే మా ఒంగోలులోని సూర్యశ్రీ దివ్యాంగ చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ పెట్టేసి ఇప్పటికి 5-6 సంవత్సరాలు అయింది. ఈ 5-6 సంవత్సరాల్లో పోయిన సంవత్సరం నుంచి ప్రతిరోజు మజ్జిగ కేంద్రం ఒక్కొక్కరికి 700 తగ్గకుండా అందరికి మజ్జిగ పోస్తా ఉన్నారు. మనం ఈ మజ్జిగ సేవ కార్యక్రమం చేస్తున్నామంటే ప్రవాస భారతీయులటువంటి అమెరికా నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు మనకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు రోజుకు వచ్చేసి 700 గ్లాసు దాదాపు 15 నుంచి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది రోజుకి ఒకటేసారి వచ్చేసి. ఇలా ఇప్పుడు నేను పోయిన నెల 18వ తేదీ శ్రీరామనవమి రోజు ఓపెన్ చేశాను. శ్రీరామనవమి రోజు ఇది వచ్చే జూన్ 4వ తేదీ వరకు అట్లనే కొనసాగుతుంది. జూన్ 4వ తేదీ వరకు అవును. ఈ జూన్ 4వ తేదీ కొనసాగితే ఆ తర్వాత ముందు అవసరం ఉంటే ప్రతి సంవత్సరం కూడా మన రెన్యువల్గా ఇదే మొదలు పెడతాం. రెన్యువల్గా మనం ఇంత సేవ కార్యక్రమం చేసామంటే ముఖ్య కారణం ప్రవాస భారతీయులు సాయం చేసిన దాతలే. వాళ్ళకి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. వాళ్ళేందే మనం ఈ సేవా కార్యక్రమం చేయలేము. అందుకని ముందు ధన్యవాదాలు వాళ్ళకి. ఆ తర్వాత మన సేవ చేయటువంటి మన ఒంగోలు మిత్రులు మనకు సహాయం అందిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ధన్యవాదాలు. మా ట్రస్ట్ పెట్టేసి మా ట్రస్ట్ సూర్యశ్రీ దివ్యాంగ ట్రస్ట్ లో 45 మంది దివ్యాంగుల పిల్లలు ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళు ప్రతి సంవత్సరం 2-3 జంటలకు పెళ్లి కూడా వివాహం కూడా జరిపిస్తూనే ఉంటాం. ఇంకా ఈ 40 మంది పిల్లలకి మన ట్రస్ట్ తరఫున వస్త్రాలు అదే దానికి వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ మా ట్రస్ట్ తరఫున ఇస్తాం. వాళ్ళ చదువు కూడా కాలేజ్ ఫీజులు మనమే 30,000 40,000 అయినా సరే కాలేజ్ ఫీజు కూడా చెల్లిస్తూనే ఉంటాం. మనం ఈ ట్రస్ట్ పెట్టామంటే దానికి ముఖ్య కారణం మండా మురళీకృష్ణ గారు అని చెప్పేసి ఒక పారిశ్రామిక పెడతాం, సుబాబుల్ జమాల్ ఖాన్ అటు ఒంగోలు అండి. ఇక్కడ ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్, కర్నూలు ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్. చర్చ్ పేరు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ పేరు మీద ఈ సేవ కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇది మజ్జిగ కేంద్రం ప్లేస్ ఇది ఒక్కటే అయితే ఫ్లేవర్ బ్రిడ్జ్ దగ్గరే. అది పోలీసు అనుమతి తీసుకొని పెట్టాను. ఇది ఇప్పుడు పెట్టేసి శ్రీరామనవమి రోజు స్టార్ట్ చేసా. అప్పటి నుంచి ప్రతిరోజు చేస్తానే ఉండండి. అప్పటి నుంచి ప్రతిరోజు జూన్ 4 దాకా అట్లే కొనసాగుతాం. అన్ని అవయవాలు బాగున్న మనమే ఎటువంటి చారిటీ చేయనప్పుడు పాపం వాళ్ళకి అవయవాలు వాళ్ళ యొక్క శరీరంలో ప్రతి ఏదో ఒకటి అవయవం లోపం ఉండి కూడా వాళ్ళు సేవ అనే కార్యక్రమంలో ముందుండి ప్రజలకి ఈ ఎండాకాలంలో మజ్జిగ రూపంలో మంచి సేవ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఎలా ఉన్నాయి పెద్దయినా మజ్జిగ? బాగున్నాయి, చల్లగా బాగున్నాయి, హ్యాపీగా. ఎలా అనిపిస్తుంది ఈ సేవ చేయడం వల్ల? బాగుంది. ఏం లేదు, ఈ బాగా నీట్ గా ఇస్తున్నా, బాగుండేది. రోజు తాగుతారా? ఈ రోజైనా రావడం అంటే వచ్చినప్పుడల్లా టేస్ట్ అంతా బాగుంది. టేస్ట్ గా ఉన్నాయా? బయట అమ్మేలాగే ఉన్నాయా? రోజు తాగుతారా? మీరు అప్పుడప్పుడు వచ్చి తాగుతారా? రోజు తాగుతాం. రోజు తాగుతారా? డైలీ ఇక్కడ ఆటో తాగుతూ ఉంటాం మేము. ఏదో ఇటు వచ్చినప్పుడల్లా వెనక్కి ఎత్తుకోలేనప్పుడల్లా ఇక్కడ తాగుతూ ఉంటాం డైలీ రోజు. బట్ పర్లేదు, టేస్ట్గా ఉంది. అమ్మే వాళ్ళ మీద బాగా మిరియాల పొడి అని వేసారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ నాయకులు అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇటువంటి సంస్థలు మనకి హెల్ప్ చేస్తున్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం? పర్లేదు, రాజకీయ నాయకులు అంటే వాళ్ళు బిజీ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎండకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కదా. ఈ ఎండకి ఎడగాలుగా ఉంది, వాళ్ళని బండి వేసుకొని వచ్చాను. మంచిది తాగుదామంటే టైం లేదు ఆపుదామని. ఇక్కడ చూసా ఫ్రీగా వేస్తున్నా, ఇక్కడ ఆపా.